లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని విపక్షాల ప్రధాన ఆరోపణ. విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దూబేపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాయి ప్రతిపక్షాలు. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు లోక్సభకు హాజరు కావద్దని ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు విపక్ష ఎంపీలు. లోక్సభ సెక్రటరీ జనరల్ ను కలిసి నోటీసు అందజేశారు. పార్లమెంటు నిబంధన 94C ప్రకారం నోటీసు అందజేశారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలోని అధికరణ 94C ప్రకారం స్పీకర్ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, డీఎంకే సహా మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. లోక్సభలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన స్పీకర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా పార్లమెంట్లో బీజేపీ రూల్స్ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైంది. సభలో పదే పదే రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, మాట్లాడుతుండగానే మైక్ కట్ చేయడం వంటి పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు విపక్ష ఎంపీలు. रूलिंग पार्टी का रेस्पॉन्सिबिलिटी है उसको चलाना एज पर दी parliamentary democracy and rules and procedures, which they are not doing. That is why house they are adjourning. Our demand is राहुल गांधी बात करने से क्या होता, वो 8 MPs को सस्पेंड करा, उसको रिवोक करने के लिए बात करना, वो महिला MPs के ऊपर स्पीकर जो आरोप लगाए उसके ऊपर भी बात करना. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు తీసుకోవడం లేదని, ఇలా వివిధ రకాల కారణాలతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం డిమాండ్ను విపక్ష నేతలు తెరపైకి తీసుకొచ్చారు. లోక్సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా స్పీకర్ తీరు ఉందన్నారు విపక్ష ఎంపీలు. We are very much pained that the leader of opposition is not allowed to speak by the parliamentary affairs minister. He forces the honorable speaker to deny the right of the opposition to speak. That democratic right of leader of opposition has been denied. कि भारत के 56 इंच सीना वाले प्रधानमंत्री जी 3 महिलाओं के बेल में आने से डर गए, घबरा गए. डर उनको महिलाओं से नहीं था, डर ट्रंप बाबा से, पापा, कि क्या बोलेंगे वो भारत अमेरिका डील पे. एक तरफा समर्पण है, तो जनता से डर के वो नहीं आए. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చే వరకు లోక్సభకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరగనుంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాలతో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల తర్వాత స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా స్పీకర్ కు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని కొందరు ఎంపీలు సూచించినప్పటికీ చివరకు అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు.